హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ రెడ్డి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అండి. ఇది ఎలా చేయాలో చూసే ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ చేయడానికి ముందుగా చేపలండి. ఇది ఒక ఫిష్, దాన్ని కట్ చేసి వాళ్ళే నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసారు. నేను ఇంటికి వచ్చాక కొంచెం పసుపు కల్లుప్పు వేసి 2 సార్లు నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇదేమో ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 2 కలిపి మిక్స్ చేసేసాను. ఇందులోనేమో చింతపండు 2 టమాటాలు నానబెట్టేసుకున్నాను ముందుగానే. చింతపండు ఇప్పుడు కర్రీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొంచెం వెడల్పు గిన్నె కావాలండి. ఫిష్కి ఎప్పుడైనా సరే ఇట్లా వెడల్పుగా ఉంటే ఏమవుతుందంటే ఫిషెస్ చెదిరిపోకుండా కర్రీ నీట్గా వస్తుంది. లేదంటే గిన్నెకి చిన్నగా ఉంటే ఫిషెస్ అన్నీ ఇరిగిపోయినట్టు కర్రీ సరిగ్గా రాదు. ఇందులో నేను కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్ పేస్ట్ ఇందాక చేసి పెట్టుకున్నాను కదా, అది వేసుకొని అందులో 1 టీ స్పూన్ ఉప్పు, మళ్ళీ 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇట్లా కొంచెం ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇట్లా కొంచెం అంతా చూడండి, కొంచెం ఉడికిపోతుంది కదా, పచ్చివాసన కూడా పోయి మంచి స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంకొంచెం వేగాలండి. ఇది వేగేలోపు నేను ఇందాక నానబెట్టుకున్న చింతపండు టమాటాలు 2 కలిపి మెత్తగా స్మాష్ చేసేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకొని వడగట్టుకొనైనా పులుసు అట్లా వరకు తీసుకోవచ్చు, కానీ నేను చేత్తోనే ఇట్లా మొత్తం అంతా స్మాష్ చేసేసుకున్న టమాటాను చింతపండు ఇట్లా మెత్తగా చూసారుగా మొత్తం అంతా స్మాష్ చేసుకున్న తర్వాత ఈలోపు చూడండి మొత్తం అంతా మసాలా మొత్తం వేగిపోయి ఆయిల్ మొత్తం ఇట్లా పైకి రావాలి. ఇట్లా ఆయిల్ పైకి వస్తే ఏమవుతుందంటే బాగా వేగినట్టు మసాలా. ఇప్పుడు ఈ వేగిన మసాలా ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలండి. మా ఇంట్లో ఏంటంటే పులుసులో ముక్కలు తొందరగా ఎవరు తినరు, నేను తప్పితే. పిల్లలు తినరు ఇష్టంగా. పిల్లలు ఫ్రై అయితే బాగా తింటారు. అందుకని చెప్పి నేను పులుసులో కొంచెం మామూలుగా కొన్ని ముక్కలే వేసుకుంటున్నాను. ఇట్లా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఉంది కదండి, జాగ్రత్తగా చిన్నగా వాటికి కొంచెం అంతా అంటేలాగా ఒకసారి మొత్తం అంతా వాటికి మసాలా అంతా అంటేలాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గించుకోవాలి. చూసారా, మసాలా అంతా వాటికి పట్టి కొంచెం టేస్ట్ బాగుంటుంది ముక్కలు. ఇట్లా కొంచెం మసాలా పట్టిన తర్వాత ఇందాక మనము మెత్తగా ఆ చింతపండు రసం తీసుకున్నాం కదా, ఆ రసం అంతా పిప్పి లేకుండా జాగ్రత్తగా రసం వరకు ఉండేటట్టు వంచేసుకుంటున్నాను. ఇట్లా మొత్తం అంతా రసం వేసుకున్న తర్వాత పులుపుని బట్టి మీరు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే చింతపండు రసం చిక్కగా ఉంటుంది కదా, కొంతమంది చిక్కగా తింటారు, కొంతమంది పలచగా తింటారు చేపల పులుసు. దాన్ని బట్టి మీకు కావాల్సినంత పులుపుని చూసి వేసుకోవచ్చు. అట్లా వేసుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం కల్లుప్పు, కొంచెం కారము, ఈ చేపల పులుసుకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, స్పైసీగా ఉంటేనే. పులుపు వేస్తున్నాం కాబట్టి పులుపు తగ్గట్టు కారం కూడా ఉంటే టేస్ట్ సూపర్గా వస్తుంది. ఇట్లా వేసుకున్న తర్వాత జాగ్రత్తగా గంటెతో ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరిగించుకోవాలి. ఇవి పులుసు మరిగేలోపు ఈలోపు చేపల పులుసు మసాలా కోసము 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులు ఈ జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసుకొని వేసుకుంటే పులుసుకు చాలా టేస్ట్ వస్తుంది. ఇట్లా జీలకర్ర మెంతులు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. మీకు అర్థమైపోతుంది. అవి వేగే టయానికి ఏమవుతుందంటే మంచి స్మెల్ వస్తుందండి. జీలకర్ర మెంతులు వేగినప్పుడు ఆ మెంతులు వేగంగానే కొంచెం కలర్ మారుతాయి వేయించేటప్పుడు. ఆ కలర్ మారిన వెంటనే ఆపేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉన్నా మాడిపోతాయి. వెంటనే తిప్పుకుంటా ఇట్లా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం మరుగుతుంది కానీ ఈ టైంలో ఒకసారి మళ్ళీ బాండీని
కొంచెం ఇంకా గంట పెట్టకూడదండి, ఎక్కువసేపు గంట పెడితే ముక్కలు చిదురైపోతాయి ఉడికే టైంలో. ఇప్పుడు ముక్కలు ఉడికిపోతాయి కాబట్టి ఇట్లా మెల్లగా గిన్నె పట్టుకొని తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవటం ఎలా అవుతుందంటే మసాలా మొత్తం అన్నీ కలిసి మళ్ళీ మొత్తం అన్నిటికీ పడుతుంది, లేదంటే ఒక్క చోటే ఉండిపోతాయి. ఇట్లా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మరిగించుకోవాలి. చూడండి ఎంత బాగా మరిగిపోతుందో. ఇట్లా మరుగుతున్న వాటిల్లో ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. స్టార్టింగ్లో వేయలేదండి, ఇట్లా మరిగే టైంలో వేసుకుంటే ఏమవుతుందంటే మంచి స్మెల్ వస్తుంది. ఇట్లా కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా పద్దాకలా ఇట్లా ఎందుకు తిప్పుతున్నానంటే మనం గంట ఎక్కువ సార్లు పెట్టి తిప్పితే ఏమవుతుందంటే ముక్కలు తొందరగా చిదురైపోతే ఒక షేప్లో ఉండవు. అందుకని చెప్పి ఎక్కువ శాతం ఇలా కలుపుకొనే ఉండాలి. ఈ పులుసు కొంచెం మరిగి చిక్కబడేలోపు ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతులు, అవి ఇందులో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. చూసారా ఇట్లా మెత్తగా పొడి అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక 5-6 చిన్నులపాయ రెబ్బలు వేసుకుంటున్నాను. ఈ చిన్నులపాయ రెబ్బలు వేసి వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లా మనం ఇట్లా చిన్నులపాయలు వేసి దంచేటప్పుడే మీకు తెలిసిపోతుంది, అసలు మంచి స్మెల్ వస్తుందండి. అది ఇది చేపల పులుసుకి ఇదేనండి హైలైట్. ఇది లేకపోతే అసలు టేస్టే రాదు పులుసుకి. ఇట్లా జీలకర్ర మెంతులు వేసుకొని చిన్నులపాయలు వేసుకొని వేయించుకొని ఇట్లా వేయించి పెట్టుకొని మెత్తగా దంచుకోవాలి. చూసారా ఇట్లా మొత్తం అంతా మరిగిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇట్లా ఆయిల్ పైకి వస్తే పులుసు మరిగిపోయి ముక్క బాగా ఉడికినట్టండి. ఇట్లా ఉడికిన దాంట్లో ఇప్పుడు నేను ఇందాక దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతులు చిన్నులపాయల పౌడరు, అది వేసుకొని జల్లుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇక్కడ మీరు చూసారో లేదో నేను ఎక్కువ శాతం గంటె పెట్టి తిప్పట్లేదండి, ఇట్లా చేత్తోనే గిన్నె మొత్తం తిప్పుతూ కలుపుతున్నాను. ఇట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ మీకు కంపల్సరీ గంటె పెట్టాలి అనుకుంటే ఇప్పుడు నేను ఇట్లా చూపిస్తున్నట్లుగా మరీ ఎక్కువ కలపకుండా మధ్యలో ముక్కలు లేని ప్లేస్లో ఇట్లా గంటెలు పెట్టి అటు ఇటు కలుపుతూ పులుసు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ మరిగించుకుందాం. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు. ఒక్కసారి మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుందండి ఈ చేపల పులుసు. ఇది అప్పటికప్పుడు తినటం కంటే ఒక పూట ఆగినాక కానీ నెక్స్ట్ డే కానీ తింటే దీని టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుందండి. దాని టేస్ట్ అప్పుడే తెలుస్తుంది. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే ఎట్లా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.